ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడుకునే ఒక మంచి టాపిక్ ఏంటంటే, భయపడకండి, దేవుడు మన శత్రువు అనే భయం కంటే గొప్ప దేవుడు. ఎందుకంటే ఎవరైతే ఎలీషా బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడో, ఆ ప్రవక్త తన పనివానితో ఒక రోజు చెప్తూ ఉన్నాడు, భయపడొద్దు, మన శత్రువు కంటే మన దేవుడు, మన దేవుని సైన్యం గొప్పది అని చెప్తున్నాడు. ఎందుకంటే సిరియా రాజు, ఇది జరగకముందు సిరియా రాజు ఈ షోమ్రోన్ అనే ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి అనేక సార్లు యుద్ధ పొద్దులు కూడినప్పుడు, ఎవరైతే ప్రవక్త ఎలీషా ఉన్నాడో ఆ విషయాన్ని ఇశ్రాయేల్ రాజుకు తెలిసినప్పుడు ఆ యుద్ధంలో నుంచి తప్పించుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడు ఈ సిరియా రాజు ఒకరోజు తన మనుషులను పిలిచి, ఎందుకు మన యుద్ధం చేయాలనుకున్నప్పుడల్లా వాళ్ళకి సమాచారం ఎవరు అందిస్తున్నారు అన్నప్పుడు, అక్కడ ఉన్న ఒక వ్యక్తి, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అని ఒక ప్రవక్త, ఆ ప్రవక్త జరిగేదాన్ని ముందే తెలియచేస్తాడని చెప్పినప్పుడు ఈ సిరియా రాజు కొంతమందిని, ఆ వ్యక్తిని, ఆ ప్రవక్తని తీసుకురండి నా దగ్గరికి అని కొంతమంది రౌతులను, రథాలను, కొంతమంది సైన్యాన్ని పంపిస్తాడు. ఆ రాత్రికాల సమయంలో వెళ్ళి వారు ఈ ఎలీషా ఉన్న ప్రాంతపు ఆ షోమ్రోను చుట్టూ కాపు కాసి ఉంటారు. అప్పుడు ఈ ఎలీషా పనివాడు ఇంకా ఉదయం కాకముందే లేచి అక్కడికి బయటికి వెళ్ళి చూసినప్పుడు ఆ శత్రు సైన్యాన్ని చూసి భయపడి వచ్చి, అయ్యా మీరు బయటికి రండి, మన శత్రువులు చుట్టూ పొంచి ఉన్నారన్నప్పుడు ఎలీషా అంటాడు, భయపడవద్దు, మన శత్రు సైన్యం కంటే నా దేవుని సైన్యం బలమైంది అన్నప్పుడు ఈ ఎలీషా తన పనివాని నేత్రాలు తెరవమని దేవుణ్ణి అడిగినప్పుడు, ఆ నేత్రాలు తెరవబడినప్పుడు, ఆ పనివాడు ఆ నేత్రాలు తెరవబడినప్పుడు దేవుని సైన్యాన్ని చూస్తాడండి. అక్కడ దేవుని సైన్యము అక్కడ అగ్ని రథాలతో, దేవదూతలతో వారి ఎలీషా చుట్టూ కావలి కాస్తూ ఉంటారు. అందుకని చాలాసార్లు ఈ పనివాడు ఏ విధంగా భయపడ్డాడు, ఆ విధంగా కూడా మన మానసిక జీవితాల్లో, మనిషి జీవితంలో కష్టం అనే శత్రువును, నష్టం అనే శత్రువును, ఇబ్బంది అనే శత్రువును చూసి, లేకపోతే నీకంటే బలమైన ఒక శత్రువు లాంటి కష్టాన్ని చూసి భయపడుతున్నదేమో, కానీ నీ బలహీనత అనే శత్రువు, నీకున్న భయం అనే శత్రువు కంటే నా దేవుడు బలమైన దేవుడు, గొప్ప దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన తప్పించగల శక్తి గల దేవుడు. ఆయన మనకి తోడుంటే మనకి విరోధి ఎవడో లేడండి. మనకు ఆయన తోడుంటే మన బలహీనత అయినా, మన బాధ అయినా, మన అనారోగ్యమైన, మనకున్న నిందైన, వేదనైన, సమస్య అయినా అది కేవలము శత్రువు మాత్రమే. కానీ ఆ శత్రువు కంటే నా దేవుడు బలమైన గొప్ప దేవుడు. ఈ రోజున నా యేసయ్యను నమ్ముదామా? ఆయన సృష్టికర్త, సృష్టిని సృజించిన దేవుడు, ఆయన బలాద్యుడు, ఆయన భుజబలం గొప్పది.